వేసవి అంటంతోటే ఐస్ క్రీమ్ పార్లర్లు కిటకిటలాడుతూ ఉంటాయి. ఎండలకి తాళలేక చల్లటి పదార్థాలు ఐస్ క్రీమ్ లాంటివి తీసుకుంటే తప్పేంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే ఈ వేసవిలో వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి చల్లగా ఉండేటటువంటి ఐస్ క్రీమ్లు తినొచ్చా? దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి విషయం, అంటే ఎండాకాలం ఐస్ క్రీమ్స్ తినటం ఎంతవరకు సురక్షితం, ఆరోగ్యమా హానికరమా, ఇది తెలుసుకుందాం. ఎందుకంటే పిల్లల ఫేవరెట్ ఫుడ్ ఏమిటి అంటే ఐస్ క్రీమ్స్. ఈ స్విగ్గీలు జొమాటోలు వచ్చిన తర్వాత ఈ ఆర్డర్లు బాగా పెరిగిపోతూ ఉన్నాయి. ఎండలు తగ్గే వరకు కూడా ఇక ఈ ఐస్ క్రీమ్లు మీద దాడి చేస్తూ ఉంటారు. బయటకు వెళ్తే ఐస్ క్రీమ్లు కొని పెట్టమని మారాం చేస్తూ ఉంటారు. పిల్లలకి ఇలాగా ఐస్ క్రీమ్స్ పెట్టడం మంచిదేనా, ఇది తెలుసుకుందాం. సాధారణంగా ఆయుర్వేదంలో థియరీ ఆఫ్ ఆపోజిట్స్ అంటారు. అంటే బాగా చల్లగా ఉన్నప్పుడు వేడిగా ఉండేవి, బాగా వేడిగా ఉండేటప్పుడు చల్లగా ఉండేవి తీసుకోవటం అనేది ఒక రెమిడియల్ మెజర్. కాకపోతే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అతి శీతలం అతి ఉష్ణం రెండు ప్రాణానికి హాని చేస్తాయి. సాధారణంగా బజార్లో దొరికేటటువంటి ఐస్ క్రీమ్స్లో అనేక ఎడిటివ్స్ ఉంటాయి. మెయిన్గా చక్కెర ఉంటుంది. అది అలవాటయ్యేలా చేస్తుంది మనుషుల్ని. చక్కెర అనేది ఎడిక్షన్. అలాగే కొవ్వు పదార్థాలు, ఇవి రెండూ ఉంటాయి. ట్రాజడీ ఏమిటంటే చక్కెర కొవ్వు వీటి వల్ల రుచి పెరుగుతుంది, అవి లేకుండా రుచి ఉండదు. కాబట్టి వీటికి ఆటోమేటిక్గా ఎడిక్ట్ అవుతూ ఉంటారు చాలామంది. దీంతో చక్కెర కాబట్టి ఎంటీ క్యాలరీస్, బోల్డ్ అని క్యాలరీలు దీంట్లో ఉంటాయి. అలాగే రంగులు వేస్తారు, కృత్రిమ రంగులు, వెనిల్లా అంటారు, లైట్, ఇలాగ రకరకాల రంగులు కదా ఐస్ క్రీమ్స్లో. ఇక రసాయనిక ప్రిజర్వేటివ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి ఐస్ క్రీమ్స్లో. వీటితోటే ఈ ఐస్ క్రీమ్ తయారు చేస్తారు. అందుకే ఐస్ క్రీమ్స్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల చిన్న వయసులోనే దంతాల సమస్యలు వస్తున్నాయి. చిన్న వయసులోనే చైల్డ్హుడ్ ఒబేసిటీ, అధిక బరువు వస్తుంది. ఇక ఈ ఊబకాయంతో పాటు కాలేయానికి సంబంధించిన సమస్యలు కూడా వచ్చేస్తున్నాయి. ఇది పరిశోధనలో తెలియదు. ఆఖరికి వీటన్నిటి వల్ల యంగ్స్టర్స్లో గుండెపోట్లు కూడా వస్తున్నాయి. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి ఈ యంగ్స్టర్స్కి, పిల్లలకి, మెయిన్గా టోడ్లర్స్కి, వీళ్ళకి ఈ ఐస్ క్రీమ్స్ ఇవ్వకపోవటమే మంచిది. అయితే వాతావరణం వేడిగా ఉన్నప్పుడు ఏదన్నా చల్లగా తినాలి అని అనిపించడం ఎవరికైనా సహజం. అంటే అదొక కాంపెన్సేటరీ మెకానిజం. అలాంటప్పుడు ఫ్రీజ్ చేసినటువంటి పళ్ళ ముక్కల్ని ఇవ్వచ్చు. ఐస్ క్రీమ్ లాగా చక్కగా ఫోర్క్తో గుచ్చుకొని తినవచ్చు వీటిని. లేదా పాలు, పెరుగు వీటితోటి చక్కెర లేకుండా, లేకపోతే బాగా తక్కువ వేసేసి కొవ్వులు బాగా తగ్గించి ఇంట్లోనే కుల్ఫీ లాంటివి చేయొచ్చు. ఐస్ క్రీమ్ తయారీ మెకానిజం అందరికీ ఉండకపోవచ్చు, కానీ ఫ్రూట్ సలాడ్ లాగా, లేకపోతే ఈ కుల్ఫీ లాగా ఇలాంటివి చేసి ఇవ్వచ్చు. దీంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి మీకు సులువుగా ఉంటుంది. ఎప్పుడూ ఇంట్లోనే తయారు చేయాలంటే కుదరదు కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు పక్షానికో నెలకో ఒకసారి, అది కూడా కొద్ది మొత్తంలో మాత్రమే, అంటే పోర్షన్స్ అంటాం. అంటే పెద్ద కప్పు ఉంటుంది, చిన్న కప్పు ఉంటుంది. చాలా చిన్న కప్పు ఐస్ క్రీమ్ని పిల్లలకి ఆ క్రేవింగ్ కంట్రోల్ చేయడానికి ఇస్తే ఇవ్వచ్చు. వేసవి కదా అని వారానికి మరి 2-3 సార్లు ఇట్లా బయట నుంచి ఐస్ క్రీమ్లు ఇవ్వటం అనేది ఎంత మాత్రం మంచిది కాదు. దీంతో అనేక నష్టాలు ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అయ్యే అవుతుందనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.